Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో తెలంగాణ వ్యాప్తంగా డిఫరెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి స్టూడెంట్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికి తోడు పొలిటికల్ స్టేట్మెంట్స్ లేకపోతే కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ అపీలింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి స్టూడెంట్స్ని ఇంకాస్త అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. కానీ వీటన్నిటిని చూసి వాళ్ళు ఒక రకంగా విసుగెత్తిపోయారు. ఒకసారేమో 17,000 ఖాళీలు పోలీస్ శాఖలో అంటారు, 15,000 ఖాళీలు అంటారు, 18,000 ఖాళీలు అంటారు, త్వరలో భర్తీ చేస్తాము అని చెప్తారు. ఆల్రెడీ 70,000 80,000 ఫిల్ చేశాము అంటారు. కంప్లీట్గా దే ఆర్ లివింగ్ ఇన్ అ పాస్ట్. సో బట్ ఫ్యూచర్ ఏంటి? సో స్టూడెంట్స్ అందరూ ఒక పాజిటివ్ ఒపీనియన్తో అట్లీస్ట్ ఇప్పుడైనా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ పోలీస్ కానీ ఇలాంటి రిక్రూట్మెంట్స్ జరుగుతాయి అని చెప్పేసి అన్నిటినీ పక్కన పెట్టి చాలా సీరియస్గా ఈ రిక్రూట్మెంట్స్ పైన ఒక పాజిటివ్ ఆప్టిమిస్టిక్ వేలో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ వచ్చినప్పటి నుంచి తెలంగాణలో కూడా వీలైనంత త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ టైంలో మళ్ళీ ఒక కొత్త కన్ఫ్యూషన్ లేకపోతే మళ్ళీ ఒక కొత్త క్వశ్చన్ మార్క్ వీళ్ళందరి ప్రిపరేషన్ని చాలా తీవ్రంగా కలిచివేస్తోంది. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు నిన్నటి నుంచి తెలంగాణ ఆస్పిరెంట్స్ నుంచి వస్తున్న కాల్స్, సార్ ఏజ్ రిలాక్సేషన్లో ఏదో జరుగుతోందంట కదా, ఏజ్ రిలాక్సేషన్ తగ్గిస్తారంట కదా, వీటి గురించి వింటూ ఉన్నాం. సో నిజంగా తెలంగాణలో ఏజ్ రిలాక్సేషన్ 34 అంటే మ్యాక్సిమం ఏజ్ 34ఏనా, లేకపోతే 44కి ఛాన్సెస్ లేవా, లేకపోతే 44ఏనా? అసలు ఏంటి వాస్తవాలు? ఎందుకు 34 ఇయర్స్ మాత్రమే అని చెప్పి వింటూ ఉన్నాము? దాని గురించి ఒక క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో జనరల్గా ఒకసారి మిస్టేక్గా వచ్చింది అనుకోండి, అది మిస్టేక్గా వచ్చి ఉంటుంది, మళ్ళీ ఏదైనా చేంజెస్ చేయొచ్చు అని ఒక ఆప్టిమిస్టిక్ వేలో ఉంటాం. మనకు చూస్తూ ఉంటే రీసెంట్గా జీపీఓకి అంటే ఇప్పుడు ఈ వార్త ఎందుకు బాగా వినిపిస్తోందంటే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్కి సంబంధించి ఒక 20 వేకెన్సీస్తో 20 పోస్ట్స్తో నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ పక్కన పెడితే నోటిఫికేషన్ ఏదైనా కానీ ఇందులో మనం చూస్తే సో ఏజ్ అంటే 2026 జూలై 1 వరకు మ్యాక్సిమం ఏజ్ జనరల్ కేటగిరీ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 34 ఇయర్స్ ఉండాలి. అదేంటి 34? ఇప్పటి వరకు జరిగిన అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్స్లో తెలంగాణలో 44 ఇయర్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 2 ఇయర్స్లో 44 కాస్త 46కి పెంచడం జరిగింది. సో 44 46 ఉండాలి, బట్ ఎందుకు 34 ఇయర్స్ ఉంది? మరి మేబీ ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్లో ఏవైనా మార్పులు జరగబోతున్నాయా? మాకేం తెలియకుండా ఒక చాప కింద నీరులాగా ఏదో ఒక అన్యాయం చేయబోతున్నారా అని చెప్పి చాలా మంది నిరుద్యోగుల్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ పాయింట్ నంబర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్కి దారి తీస్తుంది. వాటన్నిటి గురించి చాలా డీటెయిల్గా చెప్పుకుందాం. అండ్ దీనికంటే ముందు కొన్ని రోజుల క్రితం జీపీఓ సర్వీస్ రూల్స్ అని చెప్పి ఒక పీడిఎఫ్ రిలీజ్ చేయడం చూసాం. ఈ జీపీఓ సర్వీస్ రూల్స్లో కూడా మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఏజ్ మీకు ఇది కనిపిస్తుందని అనుకుంటున్నాను. దిస్ పీడిఎఫ్ ఏజ్ అని చెప్పి 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ ఇఫ్ హీ ఆర్ షీ హాస్ కంప్లీటెడ్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 18 to 34. అప్పుడు కూడా జీపీఓ ఏజ్కి సంబంధించి ఎంతో మంది సార్ జీపీఓ 34 ఇయర్స్ అంట కదా అని అడిగినప్పుడు లేదు అని చెప్పి దాని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఏంటి అని చెప్పి సో సేమ్ ఇప్పుడు జీపీఓ 18 to 34, అలాగే అసిస్టెంట్ సైంటిస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా 18 to 34. అసలు ఏంటి యూజువల్గా ప్రాక్టీస్ ఏంటి అంటే ఈ ఏపీలో తెలంగాణలో కంబైన్డ్గా ఉన్నప్పటి నుంచి అండ్ సపరేట్గా తెలంగాణ తీసుకున్నా కానీ సో ఈ పబ్లిక్ సర్వీసెస్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ 34. లైక్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో 21 ఈజ్ ద మినిమం, మ్యాక్సిమం ఈజ్ ద 32. ఇది సివిల్ సర్వీసెస్లో మనం చూస్తూ ఉంటాం జనరల్ కేటగిరీలో. సో ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా అది గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ జనరల్గా సో అదర్ దెన్ యూనిఫామ్ పోస్ట్స్ నాన్ యూనిఫామ్ పోస్ట్స్కి సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 18 to 34 ఈజ్ ద ఏజ్. కానీ ఏం జరిగిందంటే సో ప్రతిసారి యూపీఎస్సీ లాగా ఎవ్రీ ఇయర్ మనం రిక్రూట్మెంట్ అనేది చేయట్లేదు. సో ప్రతిసారి ఒకటి కోర్టు కేసుల వల్లనో రిజల్ట్లోనో లేకపోతే ఏదో డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆ రిక్రూట్మెంట్స్ డిలే అవ్వడం, అంటే ఒక్క ఇయర్ డిలే అయినా 2 ఇయర్స్ డిలే అయినా ఆ ఏజ్ మిస్ అయిన వాళ్ళకు ఎంతో ప్రాబ్లం ఉంటుంది. అందుకోసం గవర్నమెంట్స్ ఏం చేశాయంటే ముఖ్యంగా తెలంగాణలో సో 18 to 34 ఏదైతే ఉంటుందో దీనికి ఈ ఏజ్ మాత్రమే కాకుండా ఇప్పటి నుంచి జరగబోయే నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్స్కి మ్యాక్సిమం ఏజ్ని ఇంకొక 10 సంవత్సరాలు అదనంగా ఇస్తున్నాము అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ అంటే ఈ ఎగ్జిస్టింగ్ జీవో జనరల్ జీవో ఏంటి 18 to 34 ఈజ్ ద ఏజ్, ఇంకొక స్పెషల్ జీవో రిలీజ్ చేసి
ప్రతిసారి అదనంగా 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ చేస్తున్నాము ఓసీ వాళ్ళకు అని చెప్పేవాళ్ళు. అంటే 18-34 కాస్త 18-44 అయింది జనరల్ కేటగిరీ. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే వాళ్ళకు మళ్ళీ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండేది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మళ్ళీ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండేది. ఈ ఏజ్ రిలాక్సేషన్ కాకుండానే జనరల్ కేటగిరీలో 18-44 లాగా కంటిన్యూ అవుతుంది. సో ఒరిజినల్గా 18-34. సో నోటిఫికేషన్స్ డిలే అవుతున్నందువల్ల ప్రతి 10 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్, అంటే ఇప్పుడు 2026 కదా, సో 10 సంవత్సరాలు అంటే 44 ఇయర్స్ ఇస్ ద ఏజ్ రిలాక్సేషన్ అని ఒక జీవో పాస్ చేస్తారు. మళ్ళీ 27లో, మళ్ళీ 28లో, మళ్ళీ 29లో ఇలా ప్రతిసారి ఆ జీవో రిలీజ్ చేసుకుంటూ పోతుంది. ఒక్కొక్కసారి జీవో వ్యాలిడిటీ 2 ఇయర్స్ ఉండొచ్చు, 3 ఇయర్స్ ఉండొచ్చు. అలా 34 కాస్త 44 వరకు చలామణి అవుతూ ఉంది. అయితే తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో ఆల్రెడీ డిలే అవ్వడం వల్లనే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ట్రా ఇచ్చాం జనరల్ కేటగిరీలో. అయితే ఇది కాకుండా డిలే అయింది కదా అని చెప్పి ఈ 10 కాకుండా ప్లస్ 2 ఇయర్స్ అడిషనల్గా ఇవ్వడం జరిగింది. అంటే 18-44 కాస్త 18-46 అవ్వడం జరిగింది. 18-46. ఇక్కడ చెప్తోంది ఏంటంటే అసలు ఏజ్ రిలాక్సేషన్ గురించి ఒకసారి చెప్పాల్సి వస్తుంది అనే సందర్భం వస్తుంది అనుకోలేదు. ఏపీలో మొన్న జరిగిన రిక్రూట్మెంట్స్, అంటే మొన్న జరిగిన జాబ్ క్యాలెండర్ డేటా చూస్తే, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ చూస్తే ఏపీలో చాలా మంది తెలంగాణలో లాగా 44 చేయాలి, తెలంగాణలో లాగా 46 చేయాలి. సో దానివల్ల ఎంతో మందికి లబ్ధి జరుగుతుంది. ప్రతిసారి రిక్రూట్మెంట్ జరగలేదు కదా, ఎందుకంటే ఏపీలో 42, మన తెలంగాణలో 44 ఉన్నట్టు ఏపీలో 42. సో 44కి చేయండి, 46కి చేయండి అని అడిగినప్పుడు తెలంగాణను ఎగ్జాంపుల్గా తీసుకుంటూ తెలంగాణలో చేశారు కదా, ఏపీలో చేస్తే కూడా ఎంతో మందికి లబ్ధి జరుగుతుంది అని చెప్పుకున్న రోజుల నుంచి తెలంగాణలోనే ఉంటుందా ఉండదా అని చెప్పుకునే స్టేజ్కి వచ్చింది. యాక్చువల్గా ఉండదు అని చెప్పట్లేదు నేను, కానీ ఆ ఊహాగానాలు వినిపిస్తున్నాయని చెప్తున్నాను. సో నెక్స్ట్ జరిగిందండి. సో ఇది చూడొచ్చు, ఇది ఇంకొక జీవో ఎంఎస్ నంబర్ 30 అని చెప్పి, జీవో ఎంఎస్ నంబర్ 30. సో దీని ప్రకారం ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిసారి ప్రభుత్వము ఒక రెన్యువల్ జీవో ఇస్తుందని చెప్పాను కదా. ఇందులో మళ్ళీ చూడండి 10 ఇయర్స్, 34 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు పెంచుతూ, అంటే మాక్సిమం ఏజ్ ని పెంచుతూ ఒక జీవో రిలీజ్ చేశారు. ఈ జీవో పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుందంటే 2 ఇయర్స్ ఉంటుంది. దీనికి అడిషనల్ ఇంకొక పాయింట్ పెట్టారు. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హ్యావ్ డిసైడెడ్ టు రైజ్ ద మాక్సిమం ఏజ్ లిమిట్ ఫ్రమ్ 44 to 46 టు అదర్ దాన్ యూనిఫామ్ సర్వీసెస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్. అంటే మొన్న వచ్చిన, అంటే 2024లో వచ్చిన జీవో ప్రకారం, సో అంటే 18th ఫిబ్రవరి 24 నుంచి, సో 8th ఫిబ్రవరి 24 నుంచి 8th ఫిబ్రవరి 26 వరకు, 8th ఫిబ్రవరి 2026 వరకు తెలంగాణలో ఏజ్ రిలాక్సేషన్ అంటే మాక్సిమం గరిష్ట పరిమితి వచ్చేసరికి 46 ఇయర్స్, 18-46 ఇది. అయితే ఈ 8th ఫిబ్రవరిన జనరల్గా ప్రాక్టీస్ ఏంటంటే రెన్యువల్ చేయాలి, బట్ ఇంకా మళ్ళీ ఇంకొక జీవో రిలీజ్ చేయలేదు. సో ఆల్మోస్ట్ ఈ జీవో అయిపోయి కూడా 2.5 months అవుతుంది. సో మేబీ ఏదో పనుల్లో పడి ఇవ్వకపోతే ఫైన్, మరి ఏదైనా దురుద్దేశంతో ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా విద్యార్థుల నుంచి చాలా తీవ్రమైన నిరసనను గవర్నమెంట్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అయితే నేనేం చెప్పట్లేదు అది మిస్ అయిందా, మిస్ అవ్వలేదా, పెంచాలా, బట్ మీకు ఒక రియాలిటీ చెప్తున్నాను అంతే. సో ఇంతకుముందు 18-34 అని అసిస్టెంట్ సైంటిస్ట్ ఆ జీవో రూల్స్, ఇంకా రాబోయే నోటిఫికేషన్స్ ఇట్లాంటి పునరావృతం కావద్దంటే గవర్నమెంట్కి తెలియజేయాలి. సో అందుకోసం ఇది జరిగింది. 2.5 years, 2.5 months డిలే. సేమ్ ఇట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది ఏంటంటే, సో సెప్టెంబర్ 2025న ఒక జీవో రిలీజ్ చేశారు ఇలాగే. అంటే 34 ఇయర్స్ వరకు ఉండాల్సిన దీన్ని 42 ఇయర్స్కి పెంచుతున్నాము నెక్స్ట్ 1 year కూడా. అంటే ఈ సెప్టెంబర్ 2026 వరకు ఆంధ్రప్రదేశ్లో ఏజ్ రిలాక్సేషన్ 42 వరకు మ్యాక్సిమం, అంటే జనరల్ కేటగిరీకి. సో తెలంగాణలో 46 ఇయర్స్, బట్ అది టైం అయిపోయింది. గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే కొత్త జీవో రిలీజ్ చేయాలి. ఇది నెక్స్ట్. ఇప్పుడు అసిస్టెంట్ సైంటిస్ట్ గురించి మాట్లాడినట్లయితే యూజువల్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుంది, రిక్రూట్మెంట్స్ చేస్తూ ఉంటుంది, దానికోసం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు బేస్ ఇయర్ అనేది కావాలి, అంటే మినిమం ఏజ్, మాక్సిమం ఏజ్. ఈ మినిమం ఏజ్, మాక్సిమం ఏజ్ రిలీజ్ చేయాల్సింది గవర్నమెంట్. సో ఫస్ట్ కేసులో మనం ఏమనుకోవచ్చు అంటే, ఒకటి టీజీపీఎస్సీ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకుంటుంది. టీజీపీఎస్సీ ఈస్ రిక్వెస్టింగ్. టీజీపీఎస్సీ ఏం చేస్తుంది, గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకుంటుంది. టీజీపీఎస్సీ ఈజ్ రిక్వెస్టింగ్ టు ద గవర్నమెంట్ దాట్ మీ ఏజ్ రిలాక్సేషన్ జీవో ఏదైతే అయిపోయిందో, ఆల్రెడీ ఫిబ్రవరి అయింది, మళ్ళీ కొత్తగా జీవో రిలీజ్ చేస్తే
సో మీరు ఏజ్ రిలాక్సేషన్ ని కన్ఫర్మ్ చేస్తే అది 44 చేస్తారా 46 చేస్తారా అని చెప్తే దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాము అని అడుగుండొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు అనుకోండి. సో మేబీ వాళ్ళు కావాలని ఇవ్వలేదో లేకపోతే వాళ్ళ పని భారం వల్ల వాళ్ళ ఫ్లోలో మర్చిపోవచ్చు. సో వాళ్ళు ఇవ్వకపోయేసరికి మేబీ ఈ టీజీపీఎస్సి వాళ్ళ వెయిట్ చేసి సో అది పట్టించుకోకుండా వీళ్ళే ఇమ్మీడియట్ గా ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉండొచ్చు. అది ఫస్ట్ కేసు. అండ్ సెకండ్ కేసు, గవర్నమెంట్ కి అసలు అంటే ఇది ఆల్మోస్ట్ దీనికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చి చాలా రోజులైంది. సో గవర్నమెంట్ కి రిక్వెస్ట్ కూడా చేయకుండా ఇమీడియట్ గా ఎలాగో జీవో అయిపోయింది కదా, సో యాజ్ ఎన్ ఇండిపెండెంట్ బాడీ కదా అని చెప్పి డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ ఇవ్వచ్చు. దానివల్ల గవర్నమెంట్ కి కోపంచి గవర్నమెంట్ కూడా అడగొచ్చు కూడా. సో అసలు అంటే జనరల్ గా చెప్పకుండా చేయరు, మేబీ చెప్పకుండా చేస్తుంటే అలా ఇలా చేస్తున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ కి నెగిటివ్ వస్తుంది కదా. సో ఏజ్ రిలాక్సేషన్ గురించి మాకు ఒకసారి గుర్తు చేయాలి కదా, అది డిస్కషన్ జరిగి ఉండొచ్చు. జస్ట్ స్పెక్యులేషన్ మాత్రమే. నెక్స్ట్, సో టీజీపీఎస్సీ రిక్వెస్ట్ చేసింది. ఒకవేళ సెకండ్ కేసు, టీజీపీఎస్సీ రిక్వెస్ట్ చేసుకుంది కానీ గవర్నమెంట్ కావాలని వాంటెడ్లీ జీవో ఇచ్చి ఉండకపోతే, వాంటెడ్లీ కొత్తగా అంటే ఈ 44 46 కన్ఫర్మేషన్ ఇవ్వడానికి కావాలని జీవో ఇవ్వకపోతే దిస్ ఈజ్ అ డేంజర్ బెల్, దిస్ ఇస్ అ డేంజర్ సైన్. ఇది ఉండదు అని అనుకుంటున్నాను, బట్ ఉంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ మాత్రం ఊరుకోదు. సో ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో అది చాలా ఇంపార్టెంట్. గ్రూప్స్ కానీ డిఎస్సి కానీ లేకపోతే డిఫరెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అన్నిటికీ కూడా ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేది ఒక ఎమోషన్ తో కూడుకుంది. ముఖ్యంగా ఎక్కువ మంది 30+ ఇయర్స్ వాళ్ళే రిక్రూట్మెంట్ కి తయారవుతూ ఉంటారు. సో ఏజ్ రిలాక్సేషన్ ఎవ్రీ వన్ కి కావాలి. సో ఏదో చిన్న పొరపాటు వల్ల జరుగుంటే ఓకే, కావాలని అదే మళ్ళీ కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా సో స్టూడెంట్స్ నుంచి ఒక స్ట్రాంగ్ ప్రొటెస్ట్ ని గవర్నమెంట్ ఫేస్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ కేసు ఏంటి, మూడవ కేసు అంటే 18 to 34 జూనియర్ సైంటిస్ట్ ఏదైతే ఉంటుందో, అసిస్టెంట్ సైంటిస్ట్ ఏదైతే పోస్ట్ ఉందో. థర్డ్ థింగ్ ఏంటంటే మేబీ ఇప్పుడు కొన్ని యూనిఫామ్ పోస్ట్స్ ఉంటాయి, వాటికి ఏజ్ తక్కువ ఉంటుంది. సో డిఫరెంట్ రిక్రూట్మెంట్స్ కి డిఫరెంట్ ఏజ్ పెట్టడం అనే కారణం వల్ల వీటిని పెద్దగా పట్టించుకోకుండా 18 to 34 పెట్టారు అనుకుంటే ఓకే. సో ఫస్ట్ రీజన్ ఓకే, సో గవర్నమెంట్ బిజీ ఉన్నది, గవర్నమెంట్ రెస్పాన్స్ ఇచ్చే లోపే టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేస్తే ఖచ్చితంగా అది ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లం ఉండదు అనుకోవచ్చు. అండ్ థర్డ్ కేస్, డిఫరెంట్ రిక్రూట్మెంట్స్ కి డిఫరెంట్ ఏజ్ ఉంటుంది కాబట్టి దీనికి ఫ్యూచర్ నోటిఫికేషన్స్ కి ఏం సంబంధం లేదు అనుకుంటే దానికి కూడా ఓకే. కానీ సెకండ్ కేస్, టీజీపీఎస్సీ రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ దాన్ని విని కావాలనే సో ఆ ఏజ్ గురించి ప్రస్తావించకుండా ఇలాగే ఉంచాలి అని వాళ్ళ మదిలో ఏదైనా అనుకుంటే మాత్రం దిస్ ఇస్ అ సీరియస్ పాయింట్ టు బి రైజ్డ్. ఓకే. అండ్ నెక్స్ట్, ఇక్కడ నేను ఎవరిని రెచ్చగొట్టట్లేదు, గవర్నమెంట్ కి సంబంధించి ఏ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు, జస్ట్ స్పెక్యులేషన్స్. ఎందుకంటే సో ఏం జరుగుతుందో ఏంటో స్టూడెంట్స్ అందరికీ తెలియజేయాలి అని చేసే ప్రయత్నం మాత్రమే ఇది. సో ఇది అంటే తగ్గుతుందా అంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద, నేను కాదు ఎవరు చెప్పినా వినాల్సిన అవసరం లేదు, కానీ జరుగుతున్న పరిణామాలు అది ఎలాంటి సంకేతాలు ఇస్తోంది అని చెప్పడానికి మాత్రమే ఈ 3 కేసెస్ చెప్పాను. సో ఫస్ట్ కేసులో ఏం జరిగి ఉండొచ్చు, సెకండ్ కేసులో ఏంటి, థర్డ్ కేసులో ఏంటి, అసలు ఇవేవి కాకుండా గవర్నమెంట్ సింపుల్ గా ఒక స్పెషల్ జీవో ఇచ్చి మళ్ళీ 46 కి పెంచుతాము అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేస్తే ఈ బాధ ఏది ఉండదు. భవిష్యత్ రిక్రూట్మెంట్స్ లోనైనా అది 46 వరకు లేదా 44 ఇయర్స్ వరకు కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా మనం చూస్తూ ఉండకుండా ఉంటే గవర్నమెంట్ అలాగే కేర్లెస్ గా కానీ నెగ్లెక్షన్ కానీ చేస్తే, ఇగ్నోరెంట్ గా ఉంటే మేబీ ఎల్లుండి ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు, ఆ తర్వాత ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏజ్ ని మార్చే ఛాన్సెస్ ఉండవు, దానివల్ల ఎంతో మందికి నష్టం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా భవిష్యత్తులో ఏదైనా చిన్నదో పెద్దదో నోటిఫికేషన్ రిలీజ్ అవుతే దాంట్లో ఖచ్చితంగా ఏజ్ గురించి గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రస్తావించాలి, మాట్లాడాలి. నిజంగానే 18 to 34 ఫిక్స్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే 18 to 44 46 చేసే ఉద్దేశం ఉన్నదా లేదా, దాని గురించి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే సైలెన్స్ లీడ్స్ టు లాట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఏమీ చెప్పకుండా సైలెన్స్ గా ఉంటే స్టూడెంట్స్ లో తెలియని భయం. నాకు ఆల్మోస్ట్ నిన్న 11:46 కి వచ్చింది కాల్ ఒక స్టూడెంట్ నుంచి, చాలా ఆతృతతో, సార్ ఏదో జరుగుతోంది, మీరు చెప్తే నమ్ముతాము, సో ఇది నిజమా కాదా. నేను కూడా షాక్ అయిపోయాను ఏంటి అది చూసేసరికి. అసలు దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, స్టూడెంట్స్ కి ఏం చెప్పాలి అనే కన్ఫ్యూజన్ లో ఉండే క్రమంలో మీ అందరినీ ఆ భయాన్ని వీడేసి గవర్నమెంట్ కి ఇప్పటి నుంచి ఏదైనా రాంగ్ ఆలోచనలు ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు 44 లేదా 46 వరకు కంటిన్యూ అయింది, భవిష్యత్తులో కూడా అలాగే కంటిన్యూ కావాలి. సో ఎక్కడా ఎవరిని తప్పుడు మార్గంలో పెట్టడానికి మాత్రం చేసిన వీడియో కాదు. ఏవైనా
తప్పుడు ఆలోచన ఉంటే అలా తప్పు జరగకుండా ఉండడానికి కాషన్ చేయడానికి చేసే ప్రయత్నం మాత్రమే. ఏజ్ తగ్గించకుండా ఎంతోమంది స్టూడెంట్స్ పొట్ట కొట్టకూడదు అని చెప్పి, సో వాళ్ళ జీవితాలతో గవర్నమెంట్ ఖచ్చితంగా ఆడుకోదు. వాళ్ళ బాధలు వింటది. మళ్ళీ ఇంతకు ముందు రిలీజ్ చేసిన ఎండ్ అయిపోయిన జీవో అంటే జీవో ఎంఎస్ నంబర్ 30 అని ఏదైతే చూపించానో ఈ ఏజ్ వాలిడిటీ అయిపోయింది. ఇలాంటి జీవో మళ్ళీ ఇంకొకసారి రిలీజ్ చేసి నెక్స్ట్ 2 ఇయర్స్ వరకా, నెక్స్ట్ 1 ఇయర్ వరకా, అది 44 ఇయర్సా, 46 ఇయర్సా గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలి అని ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను. అండ్ అదే మీకు చెప్పాలనుకుంటున్నాను. గవర్నమెంట్ క్లారిటీ ఇస్తేనే మనకు తెలుస్తది. ఒకవేళ గనక గవర్నమెంట్ ఇలాగే సైలెన్స్ ఉంటే భవిష్యత్ నోటిఫికేషన్స్‌లో ఖచ్చితంగా ఇంపాక్ట్ జరగడానికి మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఏజ్ గురించి చెప్పాలి అనుకున్నాను. మీరేం ఆందోళన చెందకండి. గవర్నమెంట్ ఉన్నదే ప్రజల కోసం. స్టూడెంట్స్ యొక్క ఇన్‌పుట్స్‌ని ఖచ్చితంగా తీసుకుంటది. అండ్ అనుకూలంగా రెస్పాన్స్ ఇస్తదని కూడా అనుకున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ తెలంగాణలో ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలైంది గవర్నమెంట్ వచ్చి. ఇంకొక 2.5 సంవత్సరాలు బాకీ ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సో లేదా డిఫరెంట్ జాబ్స్ ఏడబ్ల్ఈ కానీ, లేకపోతే జూనియర్ లైన్‌మెన్ కానీ, సబ్ ఇన్స్‌పెక్టర్స్ గానీ వీటన్నిటికి సంబంధించి రిక్రూట్‌మెంట్స్ ఖచ్చితంగా వస్తాయి. రాకుండా ఉండవు. ఏ గవర్నమెంట్ చేజేతులారా ఓడిపోవాలి అని అనుకోదు. సో దట్స్ వై. సో కంటిన్యూగా ప్రిపేర్ అవ్వండి. సో ఏజ్ కూడా పెద్దగా మ్యాటర్ కాదు. తగ్గదు. ఖచ్చితంగా 44, 46 ఉంటది అని అనుకుంటున్నాము. సో ఎందుకంటే ఎప్పుడైనా ఆశాభావంతో ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ఇలా కంటిన్యూ అయిన దాన్ని మళ్ళీ మార్చదు. సో ఏదో టెక్నికల్ ఇష్యూసో, లేకపోతే తెలియకుండా ఆ కేర్‌లెస్‌నెస్సో, లేకపోతే పని భారం వల్ల దాని గురించి పట్టించుకోకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా 44 కానీ, 46 కానీ జీవో చేస్తారు. 46 చేస్తే ఇంకా మంచిది. ఎంతో మందికి మేలు జరిగినట్టు ఉంటది. సో గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ రాకపోతే దాన్ని బట్టి మళ్ళీ ఫ్యూచర్ వీడియోస్ చూద్దాం. ఓకే. ఎవరైనా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే రోహిత్స్ అకాడమీలో బెస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఆన్‌లైన్ క్లాసెస్, సబ్ ఇన్స్‌పెక్టర్స్ ఇలా డిఫరెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన ఎన్నో బెస్ట్ కంటెంట్ యాప్‌లో ఉన్నాయి. సో మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే నా నంబర్‌కి అంటే ఆల్రెడీ నా కింద స్క్రోలింగ్‌లో నంబర్ ఉంది. లేదా 9110556858 ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. రిక్రూట్మెంట్స్‌కి సంబంధించి అయినా, ప్రిపరేషన్‌కి సంబంధించి అయినా ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా అడగాలనిపించినా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నంబర్. వాట్సాప్ టు దిస్ నంబర్. థాంక్ యూ. సో అండ్ ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అయినా, లేకపోతే వీడియో ఫస్ట్ టైమ్ చూసినా, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌కి. మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. మెయిన్ ఉద్దేశ్యం గవర్నమెంట్ ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ పైన రెస్పాన్స్ ఇవ్వాలి అని చేసే ప్రయత్నం మాత్రమే ఈ వీడియో. థాంక్ యూ.